న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. మహాత్మా జ్యోతిరావు పులే 199వ జయంతి వేడుకలు షాద్నగర్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మున్సిపల్ చైర్మన్ బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందే మోహన్ చంది, తిరుపతి రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజ్ గౌడ్, యువ సత్తా అధ్యక్షుడు లక్ష్మణ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్, శ్రీను నాయక్, జంగారి రవి, కౌన్సిలర్లు కొప్పునూరి ప్రవీణ్, కళ్యాణ్కర్, దిలీప్, మురళీ మోహన్, అప్పి, సంజీవన్ తదితరులు పాల్గొన్నారు. మన గొప్ప వ్యక్తి, మన ప్రాంతం నుంచి ఊర్వల రామకృష్ణరావు గారు ఎంత త్యాగశీలు మీ అందరికి తెలుసు. ఆయనను కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. ఆయన తాను రేపు పబ్లిక్ స్కూల్ పెడతా ఉన్నాం. 5 ఎకరాలలో పెద్ద స్కూల్ కట్టబోతా ఉన్నాం. చాలా దాన్ని కూడా 50-60 కోట్లతో పెద్ద స్కూల్ రాబోతా ఉన్నాం. అంటే ఏదున్నా విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నా. నేను ఏ ఒక్కటి కూడా మొన్న పాలిటెక్నికల్ కాలేజ్ అట్ల ఊర్లోనే వెళ్తా ఉన్నాము. 30 కోట్లు తీసుకురావడం జరిగింది. ఏటీసీ తెచ్చినాం. అంటే విద్యలో కనీసం సమాజంలో ఇంతమందిలో పిల్లలు ఎవరి పిల్లలు చదువుకుంటారు, వాళ్ళు ప్రయోజకులు అవుతారు. రేపు భవిష్యత్తుకు వాళ్ళు ప్రయోజకులు కావాలంటే ఈ విద్యా వసతి మనం కల్పించాలని చెప్పి అన్ని వసతులతో కలుపుకున్న ఈ యొక్క సమాజానికి మనం విద్యను అందించినప్పుడే దేనికోని సమాజం యొక్క రుగ్మతలు రూపుమాపలేదు. ఓన్లీ ఒక విద్యతోనే ఈ సమాజంలో ఉన్న రుగ్మతలన్నీ రూపుమాపగలుగుతాయి. కాబట్టి మనం అందరం ఆ దిశగా మీరు సాయం అందించాలి. తప్పకుండా నాకు పార్టీలకు ఖచ్చితంగా పనిచేస్తాం. ప్రజా సంఘాల మాట, మేధావుల మాట, అందరి మాట ఇంకా బహుజనుల మాట కూడా ఇంకా మా సోదరి వల్ల మహిళల మాట కూడా ఇస్తాయి. కాబట్టి మీరందరూ కూడా కొద్దిగా నిస్వార్థంగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ, మరి ఆ మహాత్మునికి మనం నిజమైన నివాళులు అర్పించినప్పుడు ఎప్పుడైతుందంటే నిస్వార్థంగా పనిచేసినప్పుడే ఆ మహాత్మునికి నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామని చెప్పి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు షాద్నగర్ పిపిలో మహాత్మా జ్యోతిరావు పులే 199వ జయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి షాద్నగర్ ఎమ్మెల్యే శంకరన్న గారు, ఇంకా పార్టీ సభ్యులు, మహాత్మా జ్యోతిరావు పులే యొక్క జన్మ కారణ జన్మని చెప్పొచ్చు. ఆయన యొక్క పుట్టుక భారతదేశానికి దిక్సూచిగా మారింది. చీకట్లో ఉన్నటువంటి భారతదేశాన్ని అందుకే ఆయన నీళ్ళలోనే ఉన్న జ్యోతి ఆ జ్యోతి వెలిగి విద్య అనే జ్యోతి వెలిగించి భారతదేశానికి పాత్ర చేయమని చెప్పాలి. ఆ రోజు భారతదేశంలో ఆయన పుట్టినాడు. భారతదేశ ప్రతి చాలా ధైర్యంగా ఉన్నది. కులాలకు, మతాలకు, తర్వాత మూఢనమ్మలకు విధేయంగా ఉన్నటువంటి భారతదేశాన్ని మారడానికి చాలా ఉద్యమాలు చేయడం జరిగింది. అనేక కార్యక్రమాలు చెప్పడం జరిగింది. అనేక అవమానాలు పాల్గొనడం జరిగింది. అలా అయినప్పటికీ ఎక్కడికి కూడా భారతదేశంలో విద్యను అందించిన వల్ల మాత్రమే సాధ్యమవుతుంది, అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రజలకు చైతన్యవంతులు అవుతారు, ప్రజలు నైపుణ్యం గల వాళ్ళు అవుతారు, రక్షించే వాళ్ళు అవుతారని గమనించి ఆ రోజు ఆయన అనేక రకాల పోరాటాలు చేసి మహిళలకు కూడా విద్య అవసరమైనటువంటి విషయాన్ని గమనించి మహిళలు కేవలం ఒంటికి మాత్రమే పరిమితమైనటువంటి ఆ రోజు తన భార్యకు చదువు నేర్పి, ఆ రోజు అగ్రవర్ణాలంతా కూడా మహిళలకు చదువు నేర్పడానికి ముందుకు రాకపోతే తన భార్యకు చదువు నేర్పి ఆ చదువు ద్వారా అనేక మంది మహిళలకు విద్యావృత్తి నేర్పి ఈరోజు ప్రపంచం అంతా తీయడానికి అవకాశం గొప్ప నాయకుడు, సంఘ సంస్కరణ, సామాజిక తత్వవేత్త. ఆయన గురించి ఎన్ని రకాల చెప్పినా కూడా తగ్గుతుంది. కాబట్టి ఇప్పుడు భారతదేశం ఆయన దాంట్లో మనమంతా కూడా ఈరోజు పాల్పంచుకున్నాం. మనందరూ కూడా చక్కగా భావిస్తూ ఖచ్చితంగా ఆయన ఖచ్చితంగా స్మరించుకోవాలి, జయంతి ఉత్సవాలను ఖచ్చితంగా జరపాలి. భవిష్యత్తులో కూడా మేము ఇలాంటి కార్యక్రమాలు అణగార వర్గాల్లోనూ అక్షర జ్యోతి ఈరోజు భారతదేశంలో చిమ్మ చీకట్లో ఉన్నటువంటి సందర్భంగా ఈ దేశంలో 3000 సంవత్సరాలుగా అనేక రకాల దుర్మార్గాలకు గురవుతున్నటువంటి అణగారిన వర్గాల జీవితాల్లో మొగ్గై పొడిచినటువంటి మహాత్మా జ్యోతిబా పులే. ఈ భూమి మీద ఎంతో మంది జన్మిస్తారు, ఎంతో మంది మరణిస్తారు, కానీ చరిత్రలో మిగిలిపోయే వాళ్ళు కొందరే. మళ్ళీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు నిస్వార్థంగా స్వార్థాన్ని వీడి ఈ సమాజ సేవ కోసం, ఈ సమాజంలో ఒక మార్పు కోసం పనిచేసేటువంటి వ్యక్తులు కొందరు ఈ మానవులుగా మిగిలిపోతూ ఉంటారు. 3000 సంవత్సరాలుగా ఈ దేశంలో చదువు లేదు, ఈ దేశంలో మూఢ నమ్మకము, ఈ దేశంలో అంటరానితనం ఉంది. కానీ 200 సంవత్సరాల క్రితం ఈ దేశంలో ఒక అక్షర జ్యోతి, ఒక మూఢ నమ్మకాలని రూపుమారిన రూపకర్త ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలకు ఇలా చదువు ఉండాలి, చదువు ఉంటేనే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వస్తేనే ఈ సమాజం అర్థమవుతుంది, సంపద వస్తుంది. చదువు సంపద రెండు ఉంటే ఈ
సమాజంలో సమానత్వం వస్తుందని ఆశించినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే. అందుకే పూలే గారు అంబేద్కర్ గారికి, అదేవిధంగా పెరియార్ గారికి, అదేవిధంగా కాంచీరామ్ గారికి లాంటి మహనీయులకు గురువుగా మారడం జరిగింది. కాబట్టి అలాంటి ఆ రోజుల్లో అవమానకరమైన పరిస్థితులు, అట్టడుగు వర్గాలు, బడుగు బలహీన వర్గాలు చదువుకుంటే గత్తరొస్తుంది, సమాజం నాశనం అవుతుందని ఆ రోజు అగ్రవర్ణ నాయకులు ప్రచారం చేస్తున్న సమయంలో తమ భార్యనే చదువుల తల్లిగా మార్చి, మహిళలకు చదువు వద్దంటే మహిళలు కేవలం వంటింటికే పరిమితం ఉండాలి, బానిసత్వం ఉండాలి, కట్టు బానిసలుగా పురుషుల యొక్క సేవ చేయాలని ఉన్నటువంటి మనోధర్మంలో ఆ రోజు తమ భార్యనే ఒక చదువుల తల్లిగా మార్చి చదివించి ఈ సమాజంలో మహిళలకు చదువు అవసరం, చదువుతోనే జ్ఞానం వస్తుందని చెప్పేసి ఆ రోజు వీధి గుండా వెళ్తుంటే పేడ బురద మీద జల్లుతున్నా కూడా, అవమానిస్తున్నా కూడా ఆ రోజు అందరికీ మహిళలకు, బడుగు బలహీన వర్గాలకు చదువు ఉండాలని చెప్పేసి పోరాటం చేసినటువంటి మహానాయకులు సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిబా పూలే. కాబట్టి అలాంటి మహనీయుల యొక్క ఆశయాలను పురస్కరించుకొని ఈ జయంతి సందర్భంగా సకల సమాజానికి ఒక పిలుపునిస్తా ఉన్నాం, ఒక వేడుకుంటా ఉన్నాం, ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఈ సమాజంలో చదువుతోనే సమానత్వం వస్తుంది, ఈ సమాజంలో చదువుతోనే సంపద వస్తుంది, ఈ సమాజంలో చదువుతోనే అనేక రుగ్మతలు రూపుమాపుతాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మనం ఈ సమాజంలో సమానత్వం రావాలంటే చదువుకోవాలి, మన పిల్లల్ని చదివించాలి, మహోన్నతులుగా చేయాలి. అప్పుడే ఈ సమాజం అంతా సమానత్వం వస్తుందని చెప్పేసి విషయాన్ని పూలే గారు చెప్పారు. కాబట్టి ఆ యొక్క పూలే గారి ఆశయాన్ని ముందుకు తీసాలి. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే వీరపల్లి శంకరన్న గారు గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్నో పాఠశాలలు ఎలా మూతపడిపోయిన సందర్భాలు కనిపించినా ఉన్నాయి. కానీ ఎమ్మెల్యే గారు ఎలా రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క స్కీమ్ లాంచ్ చేసినా, ఏ ఒక్క పథకం ప్రారంభించినా, ఏ ఒక్క విద్య గురించి ప్రారంభించినా కూడా దాన్ని షాద్నగర్ నియోజకవర్గానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఇంటీగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, పాలిటెక్నిక్ కాలేజ్ కావచ్చు, ఐటీఐ కాలేజ్ కావచ్చు, గవర్నమెంట్ కళాశాల కావచ్చు, ఈరోజు గురుగుల ప్రాంతంలో మోడల్ స్కూల్ కావచ్చు, ఎన్ని ఒక్కటని కాదు. ఈరోజు ఫరూక్నగర్ హై స్కూల్ కావచ్చు, మొగల్గిద హై స్కూల్ కావచ్చు, విద్యాపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కనీసం గతంలో పిల్లలకు స్కూల్ బడి ఓపెన్ చేస్తే కూడా డ్రెస్సులు, పుస్తకాలు అందనటువంటి సందర్భం ఉండే. ఎన్నో హాస్టళ్లలో మెస్సు బిల్లులు లేక హాస్టల్లో భూవేయటని పరిస్థితి ఉండే. కానీ మెస్ కాస్మోటిక్ ఛార్జీలను రెండింతలుగా పెంచి ఇలా ప్రభుత్వం పిల్లలకు బడి తెరిచేటప్పుడే పుస్తకాలను, షూలను వాళ్ళకు అందించడం జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి సకల సమాజం అంతా అర్థం చేసుకొని ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో అందరూ అర్థం చేసుకొని పూలే గారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మీ అందరినీ కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.